పేదలకు పట్టణాలలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ లావణ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి బాలకోటయ్య, ఏఐటియుసి నియోజకవర్గ అధ్యక్షులు మురళి, కార్యదర్శి ఆనందం మోహన్, నాయకులు ఉప్పుటూరి మాధవరావు, చెవురు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, అదేవిధంగా హౌసింగ్లోని ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటినా ఇంతవరకు సూపర్ పథకాల్లో ఉన్నటువంటి ఏ హామీ ఒక్కటి కూడా ప్రారంభించకుండా పేదల్ని దగా చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. హామీలలో భాగంగా పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలా, అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే మనకు కావాలో ఇటుక కానీ, ఇసుక కానీ, సిమెంట్ ఇవన్నీ అధిక ధరలు పోయినాయి. కాబట్టి గృహ నిర్మాణానికి సంబంధించి 4 లక్షలు కాకుండా 5 లక్షలు మంజూరు చేసి వారికి ఇటుక, ఇసుక, కంకర, ఇనుము ఇవన్నీ సప్లై చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎన్నికలు ఏ అయితే హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాల్లో అని వెంటనే కూటమి వచ్చి దాదాపు సంవత్సరం అవుతుంది, వారు వెంటనే అమలు చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తవుతున్నది. రేపు 12వ తేదీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం. ఈ సంవత్సర కాలంలో ఏమైనా ప్రజలకు ఒక్క పనైనా చేశారా అంటే పేపర్లో చూపిస్తున్నారు తప్ప ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోతున్నారు మీరు. మరోసారి మేము గుర్తు చేస్తున్నాం మీకు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగానే కందుకూరు పట్టణంలో కూడా అధికారులకు అంతకుముందే మేము అనేక సార్లు అర్జీలు ఇస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది పేదలు ఇతర ప్రాంతాల్లో నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళకి రేషన్ కార్డులు లేవు, అలాగే ఓటు హక్కు కూడా లేదు, ఆధార్ కార్డులు లేవు. ఇవన్నీ ప్రాథమికంగా ఒక మనిషి జీవించాలంటే అవసరమైనటువంటి వస్తువులు. వీటిని ప్రభుత్వ అధికారులు గుర్తించి వెంటనే పేదలకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి టిడ్కో ఇల్లు పంపిణీ చేయలేదని చెప్పి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టిడ్కో ఇల్లు పంపిణీ చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఆనాడు ఉద్యమాలు నిర్వహించినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. తత్ఫలితంగా అనేక ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తయిన తర్వాత అర్హత కలిగినటువంటి వ్యక్తులకి ఆ ఇళ్లలో అవకాశం కల్పించినటువంటి దాఖలాలు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన్ని జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అట్లాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలనా నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అని అందరం అనుకుంటున్నాం. ఆ భాగంలోనే ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో మీరు వైఫల్యం చెందుతున్నారు. దీనికి కారణాలు కూడా ప్రజలకు మీరు తెలియజేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశారు ఎన్నికల్లో గెలవటానికి. ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు కుప్ప అనేకంగా ఉంది. మరి ఈ వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తారు అనేది కూడా మీరు ప్రజలకి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోదరులారా, ఈరోజు ప్రాథమికంగా ఒక మనిషి బ్రతకాలంటే కూడు, గూడు, గుడ్డ ఈ 3 ఉండాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక సంవత్సరాల నుండి పోరాటం చేస్తూనే ఉన్నది. ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. ప్రజల పక్షాన్ని నిలబడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే
మనకి స్వాతంత్రం వచ్చి ఇంకా 2 సంవత్సరాలకి 80 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది. ఈ 80 సంవత్సరాల కాలంలో పేదవాడికి ఇంతవరకు ఇంటి నిర్మాణాన్ని కూడా పరిపాలకులు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే ఈ స్వతంత్ర పోరాటానికి, ఈ స్వతంత్రం సాధించుకున్న దానికి ఏం అర్థం ఉందని చెప్పి ఈ సందర్భం కూడా మనందరం గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే సోదరులారా, మేము ఈరోజు నలుగురమే ఉండొచ్చు, నలుగురు ఉన్నా, ముగ్గురు ఉన్నా, 10 మంది ఉన్నా ప్రజా సమస్యల కోసం అధికారులని నిలదీసి ప్రశ్నించడానికి ఎప్పుడు ముందుంటామని చెప్పి, ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకులతోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుచున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకులతోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.